దిశ చూస్తే దిశలో ఇక్కడ ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ అటు వార్త కనిపిస్తుంది. కండక్టర్ల నియామకానికి ఉత్తర్వులు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా పోస్టుల భర్తీ, కాంట్రాక్టు విధానానికి స్వస్తి, ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు అంటూ యూనియన్లు. అవుట్సోర్సింగ్ విధానం మానుకోవాలి. ఇక కార్మికుల వెల్ఫేర్ బోర్డు కమిటీల సమావేశం రద్దు చేయాలి ఆర్టీసీ జేఏసీ డిమాండ్ అంటూ ఒక వార్త ఎరడి కనిపిస్తుంది. ఇటీవల ఎలక్ట్రికల్ అంటే ఈవీ బస్సులు ప్రైవేట్ డ్రైవర్లను నియమించిన ఆర్టీసీ తాజాగా అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్లను తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీలో కండక్టర్ల కొరత ఉన్నందున మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవాలని సూచించింది. ఈ మేరకు ఈ నెల 8న బస్ భవన్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం రీజనల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది. అవుట్సోర్సింగ్ కండక్టర్లకు నెలకు 17,800 వేతనం ఇస్తున్నట. అయితే కండక్టర్లకు కలెక్షన్ కష్టాలు. మహాలక్ష్మి బస్సులపై 5,000 టార్గెట్ అట. లక్ష్యాన్ని చేరకపోతే సమస్య. బస్సులో టికెట్ ప్రయాణికులు పావు వంతే. సీట్లు లేకపోవడంతో ప్రయాణానికి వెనుకాడుతున్న పురుషులట. ఆర్టీసీ కండక్టర్ల కలెక్షన్లు కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులకు ఉన్నతాధికారులు రోజుకు 5,000 టార్గెట్ విధిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారని, మరోవైపు అనేక బస్సు పాసులు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటామని వారు ప్రశ్నిస్తున్నారు. మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రభుత్వం చెల్లించే నిధులను యజమాన్యం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. యజమాన్యం సొంత నిర్ణయాలు తీసుకుంటూ సర్కారును అబాస్పాలు చేయడంతో పాటు కార్మికులకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇక పావువంతు టికెట్ ప్రయాణికులంట. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ 9,500 బస్సులు ఉన్నాయి. ఇందులో 5,200 ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు కాగా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నది. వీటి ద్వారా రోజుకు 25 లక్షల మంది ప్రయాణిస్తుంటే అందులో 11 లక్షల మంది మాత్రమే పురుషులు వివిధ మార్గాలకు ప్రయాణిస్తున్నట్లుగా ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఒక బస్సులో 50 మంది ప్రయాణికులు ఉంటే అందులో 35 మంది మహిళలే ఉంటున్నారు. ప్రయాణిస్తున్న పురుషుల్లోనూ చాలామంది వద్ద పాసులు ఉంటున్నాయి. దీంతో ఆర్టీసీ పెట్టిన కలెక్షన్ల లక్ష్యం ఎలా చేరుకోగలుగుతామంటే కండక్టర్లు ప్రశ్నిస్తున్నారు. రోజుకు 2,500 కూడా రావడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తప్ప జిల్లాలో బస్ కలెక్షన్లు 2,500 కూడా మించడం జిల్లా బస్సు కలెక్షన్లు 2,500 కూడా మించి రావడం లేదంటూ తెలుస్తున్నది. నగరంలో పురుషులు ఎక్కువగా మెట్రో రైల్లో వెళ్తుండగా గ్రామాల్లో ద్విచక్ర వాహనాలు ఆటోల ద్వారా గమ్యస్థలాలకు చేరుకుంటున్నారు. కూర్చోవడానికి స్థలం లేక బస్సులో ప్రయాణించడం ప్రయాణికుల వెనకాడుతున్నారు. ప్రైవేట్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక ఈదుల వెంకన్న ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తున్న యజమాన్యం. ఈదుల వెంకన్న ఏమంటున్నాడు? ఆర్టీసీ జేఏసీ చైర్మన్ కండక్టర్లు తీసుకొచ్చే నగదుతో పాటు మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రభుత్వం చెల్లించే నిధులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం చెప్పిన యజమాన్యం పట్టించుకోవడం లేదంటూ ఒంటెద్దు పోకడలో కండక్టర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు, ప్రభుత్వ విధానాలు అమలు చేయకుండా ఇష్టారీతి వ్యవహరించడం మానుకోవాలంటూ ఉద్యోగులు వేధిస్తే మరో ఉద్యమం తప్పదంటూ ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఇక ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ కండక్టర్లు నియమించుకోవాలని బస్ భవన్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో నియామకాలు చేపట్టి ఇక్కడ సక్సెస్ అయితే జిల్లాల వారికి అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు వైపు అడుగులు వేస్తున్నట్లు యజమానులు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఆర్టీసీలో కాంట్రాక్టు విధానానికి స్వస్తి పలకడంతో పాటు రెగ్యులర్ నియామకాలు ఉండేవేమోనని భావిస్తున్నారు. యజమాన్యం తీసుకునే నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎదురుచూసే యువతకు తీవ్ర అన్యాయం జరుగుతున్న విమర్శలు వినిపిస్తున్నాయి. సంస్థను ప్రైవేట్ పరం చేయాలని కుట్రలు మానుకోవాలని ఆర్టీసీ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగ సంఘాల ఆగ్రహం. అవుట్సోర్సింగ్ కండక్టర్ల నియామకం కోసం ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు ఇవ్వడంపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుట్టుచప్పుడుగా జీవోలు తీసుకొచ్చి సంస్థను గుత్తేదారులకు అప్పగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పినట్టు యజమాన్యం వినడం లేదని, సొంత నిర్ణయాలు తీసుకున్న సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు. ఇక అవుట్సోర్సింగ్ విధానాలపై త్వరగా అన్ని సంఘాలు సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్ వెంకన్న హెచ్చరించారు. సభలు సమావేశాల్లో 3,000 ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ అంశంపై స్పష్టతనివ్వాలని నిరుద్యోగుల డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ ఉనికి లేకుండా చేసేందుకు ఎప్పుడు లేని విధంగా కండక్టర్ల అవుట్సోర్సింగ్ విధానానికి ప్రభుత్వం ప్రయత్నించడం మానుకోవాలంటూ యూనియన్లు సూచిస్తున్నాయి. ఇక సంక్షేమ కమిటీలు ఎందుకు? హైదరాబాద్ నెల 27న ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ బోర్డింగ్ మీటింగ్ అంటూ ఆర్టీసీ యాజమాన్యం జారీ చేసిన ఉత్తర్వులపై ఆర్టీసీ జేఏసీ మండిపడింది. సమ్మె వాయిదా వేసుకునేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ తమకిచ్చిన హామీలను గాలికి వదిలేసినట్టుగా ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇక ట్రేడ్ యూనియన్లు గుర్తింపునకు ఇవ్వకుండా వెల్ఫేర్ కమిటీలు అంటే ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తాము భావిస్తున్నట్టుగా కార్మిక సంఘాలు చెబుతున్నాయి. రైట్, ఇక్కడ క్లియర్గా
క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి మరి ఆర్టీసీ జేసీ నాయకులు సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మరి ఆర్టీసీలో అనేకమైనటువంటి డిమాండ్లు నెరవేర్చాలి, కారుణ్య ఉద్యోగాలు ఇవ్వాలి, మరి పని వేళలు తగ్గించాలి, మా మీద ఒత్తిడి తగ్గించాలి, టార్గెట్లు ఇవ్వద్దు అంటూ మరి గతంలో ఇదే మే 7-8 తారీఖున సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున లడాయి పెడితే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపి మరి సమ్మె చేయకుండా సమ్మెను విరమింపజేశారు. బట్ ఇప్పుడు మళ్ళీ కొత్త అంశం తెర మీదకి వచ్చింది. మరోసారి ఉద్యమానికి ఆర్టీసీ కార్మికులు కావచ్చు, ఆర్టీసీ సంఘాలు, ఆర్టీసీ జేఏసీ నేతలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో ఆర్టీసీలో అవుట్సోర్సింగ్లో కొన్ని ఉద్యోగాలు పెడుతున్నారు. 18,000 రూపాయలు నెలకు జీతం ఇస్తూ మరి అవుట్సోర్సింగ్లో కండక్టర్ ఉద్యోగాలు ఇస్తూ మరి నిజంగా ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలని ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి యువతులకు అన్యాయం జరుగుతోంది, యువకులకు అన్యాయం జరుగుతోంది. మరి అవుట్సోర్సింగ్లో మరి ఏదైతే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలో ఏదైతే మీరు మ్యాన్ పవర్ ఏజెన్సీ ద్వారా ఈ కాంట్రాక్టు కండక్టర్లను తీసుకుంటున్నారో దీనికి మీరు ఖచ్చితంగా స్వస్తి పలకాల్సిందే, ఈ విధానానికి స్వస్తి పలకాల్సిందే. ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రయత్నాలు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆర్టీసీని కనుమరుగు కాకుండా చేస్తూ ఉంది. మీ మహాలక్ష్మి పథకం తెచ్చిన తర్వాత మరి రోజుకు 5,000 రూపాయలు టార్గెట్ పెడుతున్నట్టు కండక్టర్లకు. రోజుకు 5,000 రూపాయలు కండక్టర్ తీసుకురావాలి, లేకపోతే మరి కాన్ పని అనేటువంటి టార్గెట్ పెట్టుతోటి కనీసం 2,500 కూడా వస్తలేవట. సిటీలో ఓకే 2,500, కానీ జిల్లాలో 2,500 రూపాయలు కూడా వస్తలేవట. 100లో 75% మహిళలు ఎక్కితే 25% పురుషులు ఎక్కితే ఆ 25లో కూడా బస్ పాస్ ఉన్నోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉండటంతోటి మరి రోజుకు 1,000-2,000 కూడా ఆర్టీసీ బస్సు కండక్టర్ తీసుకురాలేకపోతుండట. సో ఇట్లా పని ఒత్తిడి, టార్గెట్లు, ఇవన్నీ ఇబ్బందులు ఒకేత అయితే మళ్ళీ అవుట్సోర్సింగ్ కండక్టర్లను నియమిస్తూ మొత్తం ఇప్పటికే ప్రైవేటు బస్సులు అయిపోయినాయి. ఎలక్ట్రికల్ బస్సులు వచ్చి ఈ ఈవీ బస్సులు ప్రైవేటు డ్రైవర్లను పెట్టి మరి ప్రైవేట్ కండక్టర్లను పెట్టి రేపు పొద్దున మొత్తం ప్రైవేట్ పరం చేసి అసలు ఆర్టీసీని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తారు. మరో ఉద్యమానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ప్రభుత్వం మళ్ళీ ఈ విషయంలో ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకొని చర్చలు జరుపుతుందా, ఈ జీవోని వెనక్కి తీసుకుంటుందా, ఈ అవుట్సోర్సింగ్ కండక్టర్ల జీవోని, లేకపోతే అట్లే ముందుకు పోతుందా అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.